వేడి వేడి అన్నంను వెల్లుల్లితో తాలింపు వేసుకుని తింటుంటే ఉంటుంది. మామూలు రైస్ కంటే కూడా చాలా రుచిగా ఉంటుంది. వెల్లుల్లి రైస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రుచి కూడా అదిరిపోతుంది. అలాగే అన్నం మిగిలిపోయినప్పుడు చాలా మంది చేసే పని లెమన్ రైస్ లేదా ఎగ్ రైస్ లేదా జీరా రైస్ చేసుకుంటూ ఉంటారు కదా. ఎప్పుడు అవే కాకుండా ఒకసారి వెల్లుల్లి రైస్ ని కూడా చేసి చూద్దాం. ఇది టేస్టీగా ఉంటుంది. అంతేకాదు ఇందులో ఉండే పోషకాలు మన రోగ నిరోధక శక్తిని కాపాడుతాయి. వెల్లుల్లి రైస్ చేయడం చాలా సులువు. రుచికరంగా తయారు చేసే ఈ గార్లిక్ రైస్ ను లంచ్ బాక్స్ లోకైనా భోజనానికైనా సరిగ్గా సరిపోతుంది. ఈ వీడియోలో గార్లిక్ రైస్ ను సింపుల్ గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. వచ్చేయండి. పద్దుస్ మరో ప్రపంచం ఛానల్ ని చూసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ. నేను మీ పద్దు. వెల్లుల్లి రైస్ రెసిపీకి కావలసిన పదార్థాలు: వండిన అన్నం, వెల్లుల్లి కావలసినన్ని, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, నెయ్యి సరిపడా, ఉప్పు రుచికి సరిపడినంత, కరివేపాకు గుప్పెడు. తయారీ విధానం: ముందుగా 2 కప్పులు రైస్ ను తీసుకుని శుభ్రంగా కడిగి కావలసినన్ని నీళ్లు పోసి అన్నం వండుకోవాలి. అన్నం పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. వేడి వేడి అన్నము లేదా మిగిలిపోయిన అన్నంతోనైనా సరే చేసుకోవచ్చు. వెల్లుల్లిని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. మీ రుచికి తగినట్టుగా గుప్పెడు లేదా మీరు తీసుకుంటున్న రైస్ ని బట్టి మీకు ఎన్ని కావాలో అన్ని వెల్లుల్లి తీసుకోండి. ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటే కాస్త ఎక్కువ వెల్లుల్లిని వేసుకోవచ్చు. అందువల్ల రుచి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మిరియాలను, జీలకర్రను కచ్చా పచ్చాగా దంచుకోవాలి. లేదా మిక్సీ జారులో వేసుకుని ఒక రౌండ్ గ్రైండ్ చేసుకోవచ్చు. అలాగే వెల్లుల్లిని కూడా కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఇలా చేసి వేసుకుంటేనే వెల్లుల్లి రైస్ లో బాగా కలిసిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి సరిపడినంత నెయ్యి వేసుకోవాలి. వేడైన తర్వాత ఆ నెయ్యిలో వెల్లుల్లి వేసి ఎర్రగా వేయించుకోవాలి. మంచి వాసన వస్తూ ఉంటుందండి. అలాగే దగ్గరే ఉండి వేయించుకోవాలి, లేదంటే అడుగంటుకోవడము లేదా మాడిపోవడం జరుగుతుంది. వెల్లుల్లి వేగాక దంచిన మిరియాల పొడి, జీలకర్ర పొడిని వేసి బాగా కలుపుకోవాలి. అలాగే ఉప్పును కూడా రుచికి సరిపడినంత వేయాలి. ఇప్పుడు ముందుగా వండిన అన్నాన్ని అందులో వేసి కలుపుకోవాలి. ఈ వండిన అన్నాన్ని ఒక గిన్నెలోనికి తీసుకొని కాస్త చల్లారనివ్వాలి, లేదంటే రైస్ అంటుకుపోతుంది. ఇప్పుడు ఈ అన్నాన్ని ఏ చట్నీతోనైనా తినవచ్చండి. చిన్న మంట మీద 2 నిమిషాలు వేయించాలి. అంతేనండి, గార్లిక్ రైస్ రెడీ అయినట్టే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ అన్నాన్ని ఏ చట్నీతోనైనా తినవచ్చు. అల్లం చట్నీ, టమాటా చట్నీ, తొక్కు పచ్చడితో దేంతోనైనా తిన్నా సూపర్ ఉంటుంది. ఈ వెల్లుల్లిని ప్రతి ఒక్కరూ తినాలి. ఇది ఏ సీజన్ లోనైనా మన ఆరోగ్యాన్ని కాపాడేందుకు సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, విటమిన్ అన్ని ఉన్నాయండి. ఇవి అంటువ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయి. అలాగే పొత్తి కడుపు దగ్గర పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో కూడా వెల్లుల్లి సహాయపడుతుంది. వెల్లుల్లిని రకరకాల పద్ధతిలో తినేవాళ్ళు ఉన్నారండి. రెగ్యులర్ గా ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల మన శరీరానికి చాలా మంచిది. మీకు ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్, మరెన్నో కొత్త రెసిపీస్ కోసం నా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే నా ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది. ఇంకా ఇలాంటి చక్కటి వంటల కోసం పద్దుస్ మరో ప్రపంచంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.